చూడండి, ఏం సంపాదించుకోవాలి అనే పాఠంలో మొదటిది ఏంటంటే చెప్పాలి, జ్ఞానమును సంపాదించుకోండి. ఆమె హల్లెలూయా. మాకు ఆ జ్ఞానం ఎందుకయ్యా అంటారా? వేస్ట్ అయిపోతాం మనం. భూమి మీద జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, చదువు వల్ల వచ్చే జ్ఞానం ఉంది. వినండి జాగ్రత్తగా, దయ్యముల జ్ఞానం ఉంది రాస్తుంది బైబిల్లో. ఏ జ్ఞానం కావాలి మీకు? దయ్యాల జ్ఞానం కావాలా? వద్దు. స్తోత్రం. లౌకిక జ్ఞానం, కొంత చదువు కావాలంటే చదువు అవసరమే, కానీ అది 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 విపరీతం కాకూడదు. ఎంతవరకు అంటే మనం బ్రతకడానికి మాత్రమే చదువు. ఈ జ్ఞానం కొంతకాలమే. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకోండి. ఎందుకు సంపాదించుకోవాలంటే యెహోవాను గూర్చిన జ్ఞానంలో ఏమర్థమవుతుందంటే ఆయన ప్రేమ అర్థమవుతుంది. ఆమేన్. 2, ఆయనకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. 3, ఆయన కరుణించి వాత్సలత చూపిస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆయన ప్రేమిస్తే, కరుణిస్తే, శిక్షిస్తే, తర్వాత శిక్ష తర్వాత మనల్ని ఇచ్చే దీవెనలేంటో మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవాను గుర్చిన జ్ఞానం సంపాదించుకుంటే నువ్వు నడవవలసిన విధానంలో నడుచుటకు నువ్వు కృప పొందుకుంటావు.